తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఎంత చేరువో అంత దూరము. రచన రమాదేవి నెల్లుట్ల గారు. ఈ కథ కూడా 2021 కథల పోటీల్లో బహుమతి పొందిన కథ. మరి కథలోకి వెళ్దామా? అతడు ఆగి వెనక్కి చూశాడు. ఆమె నవ్వుతూ చెయ్యి ఊపటం కనిపించింది. ఆ వీడుకోలులో ఒక ఆహ్వానం ఉంది. అతడు చెయ్యి ఊపాడు. ఆ ఊపటంలో ఒక వాగ్దానం ఉంది. అతను వెళ్ళిపోతూ అనుకున్నాడు, ప్రేమలో ఇంత మాధుర్యం ఉందా అని. ఇక మీరు వెళ్ళండమ్మా అన్నాడు కాంపౌండర్. ఆమె డోరు తెరుచుకుని బాబుతో సహా లోపలికి అడుగుపెట్టింది. చెప్పండి, మీ ప్రాబ్లం ఏమిటో అంటూనే తలెత్తి చూసిన అతడు ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. చిన్న చిన్న గులాబీలున్న తెల్లని చీర భుజాల నిండా కప్పుకుని వానలో తడిసిన మల్లె పువ్వులా ఉంది. కళ్ళ నిండా ఆందోళన, ముఖంలో దిగులు కనపడుతున్నాయి. కానీ అవేవి ఆమె సౌందర్యాన్ని దాచలేకపోతున్నాయి. బాబు భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా పొదివి పట్టుకోవటంలోనే ఆ పిల్లవాడి మీద ఆమెకెంత ప్రేమో తెలుస్తోంది. అతడి నిస్సంకోచమైన చూపులకు అడ్డుకట్ట వేస్తూ డాక్టర్ అందామె. అతడు చప్పున తేరుకుని ఏమైంది అని అడిగాడు. బాబుకు 2 సార్లు వాంతులయ్యాయి, కొంచెం టెంపరేచర్ కూడా ఉంది అంది. ఆమె గొంతు వణకడం తెలుస్తోంది. పడుకోబెట్టండి, టెస్ట్ చేస్తాను అంటూనే స్టెత్ తీసుకుని కర్టెన్ వెనకాల ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్. బాబు ఏమీ పేచీ లేకుండానే బల్లెక్కాడు. జాండీస్ లాగా ఉంది, కంగారు పడాల్సింది ఏం లేదు. ఇంతకీ డైజెషన్లా ఉంది అని అడిగాడు. డాక్టర్ పొట్ట నాలుక పరీక్ష చేశాక, అంతకుముందు బాగానే ఉండేది, ఈ వారం రోజులుగా ఆకలి అంటం లేదు, లంచ్ బాక్స్ కూడా సగం వెనక్కి తీస్తున్నాడు. అదే దిగులు ఆమె ముఖంలో. ఈ టెస్టులు చేయించండి, 2 గంటల్లో రిపోర్ట్స్ వచ్చాక నాకు చూపించండి అన్నాడు డాక్టర్. 2 గంటల తర్వాత రిపోర్ట్స్ జాండీస్ నిర్ధారణ అయింది. తేలిగ్గా అరిగే పదార్థాలే తినిపించండి, మందులు రాస్తున్నాను, రెగ్యులర్గా వాడితే తగ్గిపోతుంది అన్నాడు. భయపడాల్సింది ఏం లేదు కదా డాక్టర్ అందామె. తలెత్తి ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళ నిండా నీళ్లు దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. అరెరే, ఇందులో అంత వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. ఈ సీజన్లో చిన్నపిల్లలకి జాండీస్ వస్తూనే ఉంటుంది, జాగ్రత్తగా ఉంటే చాలు. తర్వాత చూపించండి, ఆమెను అవసరం వస్తే. ఇదిగో నా మొబైల్ నెంబర్ రాస్తున్నాను, మొహమాట పడకుండా ఫోన్ చేయండి అంటూ రాసి ఇచ్చాడు అతను. నర్సు కొంచెం చిత్రంగా చూసింది. సహజంగా డాక్టర్ అరవింద్ తన పర్సనల్ మొబైల్ నెంబర్ ఎవరికి ఇవ్వడు. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఆమె చేతులు జోడించి నమస్కరించింది. ఆమె వెళ్ళిన వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు డాక్టర్. డాక్టర్, నెక్స్ట్ పేషెంట్ను పిలవమంటారా అన్న నర్సు పిలుపుతో ఓకే అని సర్దుకున్నాడు. ఆకాశం మబ్బు పట్టి ఉంది. ఎక్కడి నుంచో చల్లని గాలి వీస్తోంది. 7 అవుతున్న సూర్యుడు ఇంకా ఉదయించలేదు. కూరగాయల మార్కెట్ అంతా తిరిగి కావలసిన కూరలు కొనుక్కుని మెల్లగా ఇంటికి నడవడం మొదలెట్టింది నీలిమ. హాయ్, ఎలా ఉన్నారు? వెనక నుంచి పలకరింపు వినిపించి వెనక్కి తిరిగి చూసింది. వైట్ టీషర్టు, గ్రే కలర్ ట్రాక్ ప్యాంటు, స్పోర్ట్స్ షూ వేసుకుని ఉన్న యువకుడు. పెదవులపై చిరునవ్వు, కళ్ళల్లో ఆనందం. వెంటనే గుర్తుపట్టలేకపోయింది. అంతేలేండి, సాయం చేసిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవట్లేదు ఈ రోజుల్లో. చూసారా ఎంత అన్యాయం? జేబులోంచి చేతులు బయటికి తీసి తమాషాగా గాల్లో ఊపుతూ అన్నాడు. ఎవరు ఇంత చనువుగా? గుర్తొచ్చింది. నమస్తే డాక్టర్ గారు అంది తల కొద్దిగా వంచి. 2 చేతుల్లోనూ కూరగాయ సంచులు ఉన్నాయి. ఇంత దగ్గరగా వచ్చేసి నిలబడ్డారే అనుకుంది. అమ్మయ్య, గుర్తుపట్టారు. లేకపోతే మీకు ఏదైనా జ్ఞాపకశక్తి పెరగడానికి మంది ఇవ్వాలన్నా నేను పిల్లడు డాక్టర్ని కదా, ఏం చేద్దామా అనుకుంటున్నాను అన్నాడు తమాషాగా. ఆ రోజు హాస్పిటల్లో కొంచెం గంభీరంగా ఉన్నాడు. ఇప్పుడు మరీ 25 ఏళ్ల యువకుడిలా ఎలా గుర్తుంటుంది? అయినా అప్పుడు ఆందోళనలో అతన్ని సరిగా చూడలేదు. అచ్చు గులాబీ పువ్వులా ఉన్నారు. పింక్ కలర్ చూడీదారులో ఉన్న ఆమెను చూస్తూ అన్నాడు, ఇదేమిటి ఇంత చనువు నచ్చటం లేదు. మీరు అసలు ఏమీ మాట్లాడరా? మళ్ళీ ప్రశ్న. ఇక బాగుండదు, ఏదో ఒకటి మాట్లాడాలి. మీరు ఇలా మార్కెట్కా? తన ప్రశ్న తనకే బాలేదు. నేను మార్కెట్కి అసలు జన్మలో ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఈ పక్క గ్రౌండ్లో వాకింగ్కి వస్తూ ఉంటాను. రిటర్న్ వెళ్తుంటే మీరు కనిపించారు. నా కాళ్ళు ఇటువైపు లాక్కొచ్చాయి. నా తప్పేం లేదండి. కళ్ళు నవ్వుతున్నాయి అల్లరిగా. మళ్ళీ ఏం మాట్లాడాలో తోచలేదు నీలిమకి. చెట్టంత మగవాణ్ణి ఉండగా 2 సంచులు మీరే మోయటం అన్యాయం. ఇలా ఒకటివ్వండి, నేను మోసి మంచివాడిని నిరూపించుకుంటాను అంటూ చెయ్యి ముందుకు చాపాడు. వద్దొద్దు, కంగారుగా వెనక్కి జరిగింది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మీ సంచి మీకే ఇస్తాను,
నేనేమీ నా వంటూ క్లెయిమ్ చేయను సరేనా అంటూనే చేతిలోంచి కూరగాయల సంచి అందుకున్నాడు. రెండిట్లోనూ బరువైన సంచి అతనే తీసుకున్నాడు. ఇంకో చెయ్యి తేలిగ్గా ఉంది. గబగబా అడుగులేస్తోంది నీలిమ. ఇంతకీ మీ ఇల్లు దగ్గరేనా? లేకపోతే ఆటోనో ఎక్కి బై బై అనరు కదా, ఇంటికొచ్చి కాస్త కాఫీ తాగి వెళ్ళండి అనొచ్చు కదా, పక్కనే నడుస్తూ అన్నాడు అరవింద్. అయ్యయ్యో అలా ఏం కాదు, మా ఇల్లు పక్క సందులోనే, రండి కాఫీ తాగి వెళ్ళండి గబగబా అంది. మీరు పిలవకపోయినా వస్తాలేండి, ఎలాగో డిసైడ్ అయ్యాను నవ్వుతూ అన్నాడు. 2 నిమిషాల్లో ఇల్లు వచ్చేసింది. అన్ని డిజైనర్ ఇళ్ళున్న మంచి కాలనీయే. చిన్న గేటు తీసుకుని లోపలికెళ్తే పొదరిల్లు లాంటి అందమైన ఇల్లు, చుట్టూ పూల మొక్కలు చక్కటి పోషణలో విరగబూసున్నాయి. ఓ పక్కన స్కూటీ పార్క్ చేసింది. లోపల ఇల్లు ఇంకా అందంగా కళాత్మకంగా ఉంది. ఎక్కడి సామాన్ అక్కడ నీట్గా సర్ది పెట్టుంది. 2 బీరువాల నిండా బుక్స్ ఉన్నాయి. గోడలకు అందమైన పెయింటింగ్స్, కిటికీలకు తెల్లని కర్టెన్స్ వేలాడుతూ ఉన్నాయి. ఆ ఇంట్లోకి రాగానే ఎవరికైనా సేద తీరినట్టుగా అనిపిస్తుంది. కాఫీ తీసుకోండి. నిలబడి పెయింటింగ్స్ చూస్తున్న అరవింద్ వెనక్కి తిరిగాడు. చాలా బాగున్నాయి మీ కలెక్షన్స్, వండర్ఫుల్. ఎక్కడ కొన్నారు అన్నాడు. అవి నేను అప్పుడప్పుడు వేసినవే నెమ్మదిగా చెప్పింది నీలిమ. వావ్, మీరు ఇంత మంచి పెయింటరా? మీవేమైనా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అయ్యాయా? ఇన్ఫ్యాక్ట్ నాకు కొంచెం ప్రవేశం ఉండేది, మెడిసిన్ చదువు కోసం త్యాగం చేశాను. బట్ యు ఆర్ గ్రేట్. అసలు మీ ఇల్లు, మొక్కలు, పుస్తకాలు, మీ టేస్టే సూపర్ అన్నాడు. ఫైనల్లీ మీ కాఫీ ఇంకా సూపర్. ఇంత మంచి కాఫీ తాగే నాళ్ళైందో. అతని ముఖంలో ఒక్కసారిగా నీలి నీడలు తొంగి చూశాయి. అంత గొప్ప ఆర్టేం కాదు, ఏదో హాబీగా నేర్చుకున్నాను అంటూనే ప్రతీక్ అంటూ పిలిచింది. రూమ్లో చదువుకుంటున్న ప్రతీక్ బయటకు వచ్చి నమస్తే అంకుల్ అంటూ విష్ చేశాడు. నమస్తే, హౌ ఆర్ యూ అంటూనే ఇప్పుడేమీ హెల్త్ ఇష్యూ లేదు కదా బాబుకి అని అడిగాడు నీలిమని. 10 రోజుల కిందట మళ్ళా చెకప్కి వచ్చాంగా మీ దగ్గరికి, అప్పటికే మొత్తం తగ్గిపోయింది. దట్స్ గుడ్. నేను అసలు ఫస్ట్ టైం చూసి మీ తమ్ముడు అనుకున్నాను. మీకు 10 ఏళ్ల కొడుకున్నట్టు కనిపించరు అన్నాడు డాక్టర్ అరవింద్. 10 కాదు 12 ఏళ్ళు అందామె. అవునా, ఏం చదువుతున్నావు నాన్న అన్నాడు. 7th క్లాస్ అన్నాడు ప్రతీక్. ఇంకా వెళ్ళడే, బాబుకు బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్కి పంపించాలి, టైం అయిపోతుంది. ఆమెలో ఎక్కడో అసహనం. టైం అయిపోతుంది, చాలా పనులున్నాయి, ఇంకా వెళ్ళడేమిటి అనుకుంటున్నారా? వెళ్తాను మరి. అబ్బబ్బే అలా అని కాదు, మీ టైం చాలా విలువైంది కదా, పేషెంట్లను చూడాలి. ఇంకా మధ్యలోనే ఆపేసింది. ఆవులు ఇస్తే పేగులు లెక్క పెట్టేటట్టున్నాడు అనుకుంటూ. వెళ్తాను, నేను అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాను మీ కాఫీ కోసం, ఏమనుకోరుగా అంటూ నేను నీలిమ వైపు ఒకసారి చూసి బాయ్ అంటూ వెళ్ళిపోయాడు. ఇక వచ్చెనోయి వసంతము, విచ్చినది మళ్ళీ లతాంతము. వచ్చెనోయి వసంతము సన్నగా పాడుతూ పాటలోనే లీనమై మల్లె మొగ్గల్ని తెంపుతోంది నీలిమ. పరిమళాల్ని వెదజల్లుతూ అప్పుడే విచ్చుకుంటున్న పూలు చెట్టు నిండా విరగబూశాయి. ఇంకా పైనున్న తీగలు చేతికి అందక వదిలేసింది. సాయం సంధ్య మెల్లగా చుట్టూ కమ్ముకుంటోంది. నేను కోసివనా వెనక నుంచి వినిపించింది. ఎప్పుడొచ్చాడో ఎప్పటి నుంచి అలా నిలబడ్డాడో డాక్టర్ అరవింద్. మీరా ఈ టైంలో? ఎంతసేపు అయింది వచ్చి పైకి అనేసింది. మీరు తన్మయత్వంలో పాడుతున్నప్పుడే వచ్చాను. ఆ లోకం నుంచి మిమ్మల్ని బయటికి తేలేక నేను ఆ లోకంలోకి వెళ్ళిపోయి ధన్యుణ్ణయ్యాను. ఆ ముఖంలో ఒక్క క్షణం సిగ్గు తెర కనిపించి మాయమైంది. లోపలికి రండి ఆహ్వానించింది. ఇక్కడే కూర్చుందామా? ఈ అందమైన సాయంత్రం, ఈ మొక్కలు సువాసన వెదజల్లి ఈ పూలు, మీ పాట చాలా హాయిగా ఉంది. లోపల కూర్చుందాం రండి, ఇక్కడ దోమలు వస్తాయేమో. ఆమె వెనకాలే లోపలికి నడిచాడు. మల్లెపూలన్నీ లివింగ్ రూమ్లో మూలకు చిన్న స్టాండు పైన కృష్ణుడి విగ్రహం ముందు పోసింది నీలిమ. మురళి వాయిస్తున్న కృష్ణుడు చాలా అందమైన విగ్రహం. మీ ఆడవాళ్ళందరూ శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారు, భర్త మాత్రం శ్రీరాముడిలా ఉండాలనుకుంటారు. ఎందుకని? అరవింద్ ప్రశ్న. స్త్రీ తనను ప్రేమించేవాడిని ఆరాధిస్తుంది, తనను తప్ప మరెవరినీ చూడని వాడిని వరిస్తుంది. అంతే మెల్లగా అంది నీలిమ. బాప్, మీరు సంస్కృతంలో మాట్లాడితే నాకు అర్థం కాదులేండి. ఇంతకీ మీ దుష్యంతుడు ఎక్కడా? దుష్యంతుడా? అదేనండి మీ వారు. మీరేమో వనవాటికలో శకుంతలలా ఉన్నారు, మీ బాబేమో భరతుడు. మరి మీ దుష్యంతుడేడి అని అడిగాను. మారుతున్న ఆమె ముఖ కవళికలు చూసి యామె రాంగ్ అన్నాడు. 4 ఏళ్ల క్రితం వరకు నాతోనే ఉండి నన్ను నడిపించాడు, ఇప్పుడు పైనుంచి నన్ను నడిపిస్తున్నాడు అంది నీలిమ. ఆమె గొంతులో దుఃఖం స్పష్టంగా తెలిసింది. ఓ ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ, మిమ్మల్ని బాధ పెట్టాను. నా ఉద్దేశం అది కాదు. ఎందుకో మీరు చాలా సన్నిహితంగా అనిపించారు మొదటిసారి నుంచే. అసలు నేను ఎవరితో ఇంత చనువుగా ఉండను. మీతో అనుకోకుండానే క్లోజ్గా మాట్లాడాను తప్ప
మీ పాత విషయాలు గుర్తు చేసి బాధ పెట్టాలని మాత్రం కాదు అన్నాడు అపాలజెటిక్గా. ఒక్క క్షణం అని ఆమె లోపలికి వెళ్ళింది. ఆమె ఏడుస్తుందేమో అనిపించినా అతను చొరవ చేసి లోపలికి వెళ్ళలేకపోయాడు. కాసేపటికి నీలిమ కాఫీ కప్పు వచ్చింది. మొహం గడుక్కున్నట్టుంది. కనురెప్పలు ఇంకా తడిసే ఉన్నాయి. కనుకొలకుల్లోని ఎరుపు ముఖమంతా ప్రతిఫలిస్తోంది. సారీ అంది తలెత్తకుండానే. ఆ మాట నేను అనాలి. ఎలా జరిగింది? మీకు ఇబ్బందిగా లేకపోతేనే చెప్పండి. యాక్సిడెంట్. మేము డార్జిలింగ్ వెళ్ళినప్పుడు ఘాట్ రోడ్లో ఎవరికో ఎమర్జెన్సీ ఉండి బస్ దిగితే తోడుగా తను దిగాడు. వేరే లారీ రాంగ్ సైడ్లో వచ్చి కొట్టేసింది. ఆ రోజుల నాటి విషాదం దుఃఖంతో కలిసి ఆమె గొంతులో. అగైన్ సారీ, బట్ కొన్నిసార్లు కాలం వేసిన శిక్షలు అనుభవించక తప్పదు. వీఆర్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్. మీ సానుభూతి కోసం చెప్పట్లా. నా వైఫ్ పోయి 3 ఏళ్ళయింది. 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. డాక్టర్నయ్యి ఏం చేయలేకపోయాను. నా కోసం చిన్నారి పాపను తన గుర్తుగా వదిలి వెళ్ళిపోయింది. ఆమె తలెత్తి చూసింది. మీరు పైకి ఏడుస్తున్నారు, నేను లోపల ఏడుస్తున్నాను అంతే అన్నాడు గద్గద స్వరంతో. నీలిమ మాట్లాడేలోగానే అమ్మా అంటూ క్రికెట్ ఆట నుంచి వచ్చాడు ప్రతీక్. అరవింద్ని చూడగానే నమస్తే అంకుల్ విష్ చేశాడు. హాయ్ మాస్టర్ క్రికెటర్, మనం అలా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొద్దామా? వాతావరణాన్ని తేలిక చేయడానికి అరవింద్ ప్రయత్నించాడు. అనుమతి కోసం తల్లి వైపు చూశాడు ప్రతీక్. ఫ్రెష్ అయి వెళ్ళు, బాగా అలసిపోయావు చూడు అన్నది నీలిమ. లోపలికి పరిగెత్తాడు ప్రతీక్. రోజులు వారాలుగా నెలలుగా మారుతూనే ఉన్నాయి. చాలాసార్లు మార్నింగ్ వాక్కి వచ్చినప్పుడు అరవింద్ రావటం ఎక్కువైంది. ఆదివారం మధ్యాహ్నం వరకే అతని క్లినిక్. సాయంత్రం వస్తే ప్రతీక్ వచ్చేదాకా ఉండటం అలవాటైంది. అతనికి పెయింటింగ్స్ గురించో, పాటల గురించో, పుస్తకాల గురించో, లేటెస్ట్ టాపిక్ గురించో గంటలు మాట్లాడుకోవడం వాళ్ళ స్నేహానికి దారితీసింది. ఎన్ని అందమైన పెయింటింగ్సో ఇవాళ కడుపు నిండిపోయింది. పెయింటింగ్ ఎగ్జిబిషన్ నుంచి బయటకు వస్తూ అంది నీలిమ. 2 రోజులుగా సిటీ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరుగుతుందని, ఇవాళే సండే కాబట్టి వెళ్దామని చెప్పి అరవింద్ అక్కడికి తీసుకొచ్చాడు. కడుపు నిండడం కరెక్టేనా? కళ్ళు నిండాయని మనసు నిండిందనో అనాలేమో అన్నాడు అరవింద్. మీరు తీసుకురాకపోతే మిస్ అయ్యేదాన్ని మనస్ఫూర్తిగా అంది. కారు వైపు నడుస్తున్నారు ఇద్దరు. ఈ సందర్భంగా ఒక చిన్న కోరిక కోరాలనుంది అన్నాడు. నీలిమె గుండె దడదడా కొట్టుకుంది. ఏమడుగుతాడు? ఇవాళ డిన్నర్ బయట చేద్దాం, కాదనకూడదు. ఈ రాత్రి వేళ బాగా లేట్ అవుతుందేమో అంది సంకోచంగా. రాత్రి వేళ తినేదాన్నే డిన్నర్ అంటారు మేడం. పక్కపక్క నవ్వాడు. ఏం పర్వాలేదు, 9 గంటల లోపు మీ ఇంట్లో దింపుతాను, సరేనా? అయినా మీ ప్రతీక్ సైన్స్ టూర్కి వెళ్ళాడుగా అన్నాడు అరవింద్. సిటీ వ్యూ హోటల్లో ఒక మూల టేబుల్ వద్ద కూర్చున్నారు ఇద్దరు. వాతావరణం చల్లగా ఉంది. మ్యూజిక్ మందరంగా ఉంది. మనసు కలవరంగా ఉంది. అరవింద్ తననే కన్నార్పకుండా చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆ చూపు గిలిగింతలు పెడుతున్నట్టుగా ఉంది. కొంచెం బిడియంగా కూడా ఉంది, కొంచెం ఇష్టంగా కూడా ఉంది. మీరు ఇక్కడే ఉన్నారా? ముఖం ముందు చేతి వెళ్ళి ఆడిస్తూ అన్నాడు. ఆమె తలెత్తి చూసింది. అతడు తన వైపే మురిపెంగా చూస్తూ కనిపించాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? నేను అడిగింది విన్నారా? అడిగాడా? తనకి అలా అడిగినట్టు అనిపించిందా? తల ఊపింది ఎటూ తేల్చకుండా. మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు, కానీ నేను పరిపూర్ణంగా కోరుకున్న లైఫ్ కంపానియన్ మీరు. మీ నడక, మీ నడత, మీ నవ్వు, మీ అందం, మీ గ్రేస్ఫుల్నెస్, మీ అభిరుచులు, మీ వ్యక్తిత్వం అన్నీ ఇష్టమే నాకు. మీరు పరిచయం కాకుండా ఎన్నాళ్ళు ఎలా ఉన్నానా అనిపిస్తోంది నాకు. అసలు భార్య పోయి 10 ఏళ్ల కూతురున్న ఒక 40 ఏళ్ల వ్యక్తి అలా మాట్లాడకూడదేమో, కానీ మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇది నా ఫస్ట్ లవ్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మంచి స్నేహితురాలు జీవిత భాగస్వామి అయితే అంతకంటే అదృష్టం ఏమీ ఉండదేమో. నీలిమ ఏదో మాట్లాడబోయింది. నన్ను చెప్పనివ్వండి ప్లీజ్. మీ భార్యను ప్రేమించలేదా అంటారేమో. మా మామయ్య నేను మెడిసిన్ చదవడానికి ఎంతో సాయం చేశాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి రజనినిచ్చి నాకిచ్చి పెళ్లి చేశాడు. నాకు ఇష్టమని కాదు, పెద్దగా ఇష్టం కూడా ఏం లేదు. తను నన్ను ఎంతో ఆరాధించేది. ఒకటి మాత్రం నిజం, రజని ఉండగా నేను ఇంకో ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడలేదు. తనను అపురూపంగానే చూసుకున్నాను. దురదృష్టవశాత్తు తనకు కోలుకోలేని జబ్బు వచ్చింది. కానీ మీ విషయంలో నా హృదయం తప్పించినట్టుగా ఇంతటి ఎమోషన్లో తన గురించి నేను ఎప్పుడూ లేను. అతడు ఒక ఫ్లోలో చెప్పుకుపోతున్నాడు. కానీ నా జీవితం అలా కాదు. విశ్వాస్ నన్ను ప్రాణంలో ప్రాణంగా చూసుకున్నాడు. ఒక అనాథగా పెరిగిన నాకు తల్లి, తండ్రి, స్నేహితుడు, భర్త అన్నీ తనలోనే లభించాయి. నేను ఇప్పటికీ తనను మర్చిపోలేకపోతున్నానంటే. ఆమె గొంతు వణికింది. అర్థం చేసుకున్నట్టుగా ఆమె చేతి మీదుగా చేయి వేశాడు అరవింద్. అతన్ని మర్చిపోమని నేను చెప్పట్లేదు, కానీ 35 ఏళ్ల మీ జీవితంలో జరిగిన విషాదాన్ని బ్రతుకంతా కొనసాగిస్తారా? అందరిలాగే ఆనందంగా జీవించడానికి మీకు అన్ని విధాల అర్హత ఉంది, హక్కు ఉంది.
మరిద్దరం కలిసి మీ బాబుని నా పాపని చక్కగా పెంచుదాం, మీతో కొత్త జీవితం ప్రారంభించాలని నేను తాతాలాడుతున్నాను. ఒక్క క్షణం ఆగి నా మనసు ఎందుకో గట్టిగా చెప్తోంది మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారని. దేనికైనా ఎవరికైనా భయపడి మీరెక్కడ కాదంటారో అన్న ఊహ ఎప్పుడైనా వస్తేనే విలవిల్లాడుతోంది నా హృదయం. అసలు రాత్రిళ్ళు నిద్ర కూడా సరిగా పట్టట్లేదంటే నమ్మండి అని ఒక్క క్షణం ఆగి ఇక మీరు చెప్పండి అన్నాడు. అప్పటిదాకా వింటున్న నీలిమ తప్పనిసరిగా తలెత్తిందే కానీ అరవింద్ను సూటిగా చూడలేకపోయింది. ఏమైంది మనసుకి? తన కళ్ళు అతన్ని చూడలేకపోతున్నాయి ఎందుకు? అదంతా ప్రేమేనా? ఇంతటి సహృదయుడు స్నేహితుడు హృదయానికి దగ్గరగా వస్తే కాదనగలదా తను? ఇది విశ్వాస్ పట్ల ద్రోహమా? అతను కనుమరుగవగానే అతని పట్ల ప్రేమ పోయినట్టేనా? మీలో చెలరేగి అలజడిని నేను ఊహించగలను నీలిమ. మీరు ఆలోచించాకే నాకు బదులివ్వండి. వెంటనే ఎస్ అనాలని కాదు, కానీ స్థిమితంగా ఆలోచించండి. సంఘం కోసమో బంధువుల కోసమో కాకుండా మీకోసం, మీ జీవితం కోసం మీరు ఆలోచించండి ప్లీజ్, ఎంతో ఉద్వేగంతో అన్నాడు అరవింద్. దారిలో ఎవరో మాట్లాడలేదు. నీలిమ ఇంటి ముందు కారు ఆపి డోర్ తీసే ముందు ఆమె చేతిని మెల్లగా తన చేతుల్లోకి తీసుకుని థ్యాంక్స్, ఇవాళ నా హృదయం తేలిగ్గా ఉంది, గుడ్ నైట్ అన్నాడు. ఆమె ఇంట్లోకి వెళ్ళి డోరు వేసుకునేదాకా చూసి వెళ్ళిపోయాడు. ఇక మొబైల్ ఆక్కుండా మోగుతుంటే కిచెన్లోంచి వచ్చి ఎత్తింది నీలిమ. ఊహించినట్టే అవతల అరవింద్. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నిన్న మధ్యాహ్నం నుంచి మీరు ఎలా ఉన్నారో, ఎంత డిస్టర్బ్ అయ్యారో అని చాలా వర్రీ అవుతున్నాను. పర్వాలేదు, కానీ చాలా వేదనగా ఉంది. అసలు ఈ పిల్లలు ఎటుపోతున్నారో అర్థం కావట్లా. తోటి మనిషిని అందులో ప్రీ ప్లాన్డ్గా అంత బ్రూటల్లో చంపటం, రాత్రంతా నిద్రపట్టలేదు బదిలిచ్చింది నీలిమ. నిన్ననే వద్దామంటే అమ్మకి నాన్నకి జ్వరాలు, చాలా వీక్ అయిపోయారు. ఇటు క్లినిక్లో కూడా చాలా రష్ ఉంది. రాత్రి చాలా లేట్ అయిపోయింది. ఇక ఆ వేళప్పుడు ఫోన్ చేయలేకపోయాను. ఇవాళ ఎంత లేట్ అయినా వస్తాను, మీతో మాట్లాడాలి. నీలిమ తత్తరపడింది. పర్లేదు, మీరు ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోండి, నాకేం ఇబ్బంది లేదు, కొంచెం వర్రీ అయ్యానంతే, మీరు టెన్షన్ పడకండి గబగబా అంది. నీలిమ ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్. తన క్లాస్మేట్ ఒక అమ్మాయిని ప్రేమించానని వెంటపడి ఇటీవల ఆమె పెళ్లి కుదిరిందని తెలిసి ఆమె కాలేజీకి వస్తుంటే వేట కత్తితో నరికి చంపాడు. ఈ వార్త పట్టణంలోని వారందరినీ భయభ్రాంతులను చేసింది. ముఖ్యంగా తల్లిదండ్రులు వణికిపోతున్నారు. నిన్నటి నుంచి నీలిమ చాలా డిస్టర్బ్ అయింది. పదే పదే ఆ విషయమే ఆమె మనస్సు తొలిచేస్తోంది. పోలీసుల రాకపోకలు, ఎంక్వైరీలు, ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవటం, కాలేజీ అంతా అట్టుడికినట్టుగా ఉడికిపోతోంది. వారం రోజులు కాలేజీకి సెలవులు ఇచ్చారు. ఇక వాళ్ళిద్దరూ చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా టీపాయ్ మీద ఉన్న తడారిన కాఫీ కప్పులు చెప్తున్నాయి. నీలిమ సోఫాలో కూర్చునుంది. 2 చేతులు కాళ్లపై నుంచి పెనవేసుకున్న 2 చేతుల వేళ్లు నుదుటికి ఆనించుకునుంది. ఎంతో బాధను అణుచుకుంటున్నట్టుగా తలను అశాంతిగా అటు ఇటు తిప్పుతోంది. అయితే ఏది మంచో ఏది చెడో తెలియని ఆ పసివాడి కోసం మీరు మీ నిండు జీవితాన్ని పాడు చేసుకుంటారా? నీలిమ, అసలు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తోందా? ఆవేశంగా అన్నాడు అరవింద్. అంతక్రితం నీలిమ చెప్పిన విషయాలు విని అతడు నిర్వీణుడయ్యాడు. ఆమె చెప్పిన ప్రకారం ప్రతీక్ ధోరణి బాగా మారింది. తల్లి పట్ల విపరీతమైన పొసెసివ్గా ఉంటున్నాడు. అమ్మ, నన్ను వదిలిపెట్టి వెళ్లకు ప్లీజ్ అంటూ నిద్రలో కూడా కలవరిస్తున్నాడట. ఈ మధ్య క్రికెట్ టోర్నమెంట్కి వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని కాలి నొప్పితో వంకతో మానేశాడు. ఇక ఇంట్లో ఉన్నంతసేపు అనుక్షణం నీలిమ కొంగు పట్టుకుని వెనకాలే తిరుగుతున్నట్ట. ఇంకో విషయం ఏమిటంటే అరవింద్ గిఫ్ట్గా ఇచ్చిన వాటర్ కలర్స్ పెయింట్ బాక్స్ డస్ట్బిన్లో ఉంది. కలర్స్ ఎండిపోయాయని సమాధానం చెప్పాట. ఎందుకో అరవింద్ రాకపోకలను కానీ చనువును కానీ ప్రతీక్ ఆమోదించలేకపోతున్నాడు. మై గాడ్, టిపికల్ చైల్డ్ సైకాలజీ అన్నాడు అరవింద్. ఈ పెళ్లి చేసుకుని నేను సుఖపడలేను అనిపిస్తోంది అరవింద్ గారు. వాడి లేత మనసు గాయపడితే అది దేనికి దారితీస్తుందో అని భయం నాకు. నా ఆనందం కోసం వాడి భవిష్యత్తును నేను పణంగా పెట్టలేను. ప్రతీక్ని కూర్చోబెట్టి కన్విన్స్ చేద్దాం నీలిమ, ఇదేదో టెంపరీ ప్రాబ్లం, మెల్లగా సర్దుకుంటుంది. లేదండి, ఒక లెక్చరర్గా అంతకంటే ఓ తల్లిగా చెప్తున్నాను. చిన్నపిల్లల మనసులో ఒక ముద్ర పడితే తొందరగా పోదు. వాడిలో ఒక అభద్రతా భావం మొలకెత్తింది. దాన్ని ప్రేమగా వాత్సల్యంతో పోగొట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. లేకపోతే ఒక్క క్షణం ఆమె ఒళ్ళు గగురు పొడిచింది. మళ్ళీ కొనసాగించింది. అమ్మ తనకు దూరమైందనో, తన గురించి పట్టించుకోలేదనో ఊహ వాడిలో వస్తే చాలా కష్టం. పిల్లల మనసులో చిన్నప్పుడు కమ్ముకున్న నీలినీడలు జీవితాంతం వాళ్ళని వెంటాడతాయి. వాడు నా మీదో, నన్ను తన మేంచి మీ వైపుకి లాక్కున్నారని మీ మీదో ద్వేషం పెంచుకుంటే అది నేను భరించలేను. అది పెరిగి పెరిగి సమాజం పైన కసిగా మారితే కూడా. దుఃఖంలో ఆమె గొంతు పూడుకుపోయింది. అంత విపరీతంగా ఎందుకు ఆలోచిస్తున్నారు నీలిమ? లోకంలో ఎంతమంది భార్యలు, భర్తలు తమ వాళ్ళు పోతే మళ్ళీ పెళ్లి చేసుకోవట్లేదు?
వాళ్ళలో చాలామంది హాయిగా కొత్త జీవితం గడుపుతున్నారు. అంతెందుకు నచ్చని వ్యక్తితో వైవాహిక జీవితం కొనసాగించలేని వాళ్ళు కూడా విడిపోయి వేరే వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటున్నారు. వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వచ్చి ఉండవా? అసలు పెళ్ళనే మాట ఎత్తకుండా సహజీవనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సమాజం ఇలాంటి వాళ్ళను పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది ఒకంత ఆవేశంగా అన్నాడు అరవింద్. కానీ వాళ్ళల్లో అందరూ సుఖంగా ఏం లేరు. పిల్లలు మరీ ఊహ తెలియని చిన్నవాళ్ళైతేనో అర్థం చేసుకోగలంత పెద్దవాళ్ళైతేనో పర్వాలేదు. నాకు తెలిసి ఒక అమ్మాయి అలా వెళ్ళిపోయిన తల్లిని జీవితాంతం క్షమించలేదు, ముఖం కూడా చూడలేదు. పెద్ద పెసిమిస్ట్గా తయారై ఇంట్లో వాళ్ళందరికీ నరకం చూపించింది. మొన్నటి నిర్భయ, నిన్నటి దిశ, ఇవాల్టి మా కాలేజీ స్టూడెంట్ల విషయాలే చూస్తే ఆ హంతకుల కుటుంబ వాతావరణం ఏమాత్రం సంస్కారవంతంగా లేదు. స్త్రీల పట్ల గౌరవం, మర్యాద అటుంచి కనీసం సాటి మనిషి అన్న గుర్తింపే లేదు. ఏదో కసి, ఉద్రేకం తప్ప కొంచెమైనా బాధ్యత ఏముంది? సామాజిక విశ్లేషకులు ఎన్నో మాటలు చెప్పచ్చుగాక, ఆ మగపిల్లల జీవితాల్లో ఏవో చేదు జ్ఞాపకాలు, అనుభవాలు ఉండొచ్చుగాక, కానీ సమాజం అంతా వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల్ని నిందించిందిగా. సామాజిక బాధ్యత అంటే తెలియని వాళ్ళు పిల్లల్ని ఏదో గాలికి పెంచచ్చు, కానీ మనలాంటి వాళ్ళు ఆ పని చేయకూడదు. అరవింద్ గారు, ప్రేమ, సహజీవనం, పెళ్ళి ఇలాంటి విషయాల్లో ఎవరిష్టం వారిదే, ఎవరి సుఖం వారిదే. కానీ వాళ్ళు తమ చుట్టూ అల్లుకున్న వ్యక్తులకు తీవ్ర నష్టం కలిగించే పని చేయకూడదు. ముఖ్యంగా పిల్లలకి, రేపటి సమాజానికి చీడ పురుగులను అందించే హక్కు మనకు లేదు. పిల్లలంటే ఒక బాధ్యత, దాన్ని గాలికి వదిలేసి మన సుఖం మనం చూసుకోవటం నేరం కదా. ప్లీజ్ నీలిమ, అలాంటి నిర్ణయానికి రాకండి. నేను మిమ్మల్ని ఎంతగా కోరుకున్నానో మీకు తెలియదు. నా కూతుర్ని ప్రతీక్ను కూడా కూర్చోబెట్టి మాట్లాడదాం. మా అమ్మా నాన్నల్ని తీసుకొచ్చి మాట్లాడిస్తాను. బాబుని కన్విన్స్ చేయగలనన్న నమ్మకం నాకుంది, ఆవేదనగా అన్నాడు అరవింద్ ఆమె ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని. నేను వాడి తల్లిని అరవింద్, వాడిప్పుడు వినే స్థితిలో లేడు. పర్వాలేదు, టైం తీసుకుందాం, కొన్నాళ్ళు ఆగుదాం. నో అని మాత్రం అనకండి, నాకు నమ్మకం ఉంది. పోనీ అది చెప్పండి, నేనంటే మీకు ఇష్టం లేదా? ప్రశ్నించాడు. ఏం చెప్తుంటాను? అతని లాలనలో హృదయం సేద తీరిందని, అతనిచ్చిన భరోసాతో జీవితానికి నిశ్చింత ఏర్పడిందని, అతని ప్రేమతో బలవంతంగా అణిచిపెట్టిన కోరికలు పురులు విప్పుకున్నాయని, ఇప్పుడు తనకు దూరం అయితే గుండెను కోసుకెళ్ళాక ఉత్తి శరీరంతో జీవించినట్టేనని. అరవింద్ అసలు పరిచయం ఎందుకయ్యాడు? చెప్పండి నీలిమ, మీరిప్పుడే డిసైడ్ చేయాలని లేదా? నేను ఎదురు చూస్తూ ఉంటాను, కానీ ఎప్పుడూ మీ పెద్దవాడికి వయసు వచ్చాక ఎప్పుడో ఇంకోసారి చిటికిన నిలబెట్టుకుని ఆమె సర్వస్వం అనుకుని అప్పుడు అమ్మ అవసరం లేని వస్తువు అయ్యాక మాత్రం కాదు. నాకు కొంచెం స్వార్థం ఉంది. మీకు మంచి జీవితం ఇవ్వడానికి మీరు నాకు అవకాశం ఇవ్వాలి. మీరు మెల్లమెల్లగా ప్రతిక్కి నచ్చ చెప్తానని నాకు మాటిస్తారా? నీలిమ అసంకల్పితంగా చేతిలో చేయి వేసింది. మీరు నాకు మాట ఇవ్వాలి. నేను ఫెయిల్ అయితే ఇక మా ఇంటికి రాకపోకలు మానేయాలి. అతను షాక్ తిన్నట్టుగా చేయి వెనక్కి లాగేసుకున్నాడు. వస్తాను నీలిమ అంటూ చకచకా నడిచి గేటు వరకు వెళ్ళాడు. అతడు అలవాటు ప్రకారం చేయి ఊపాడు. ఆ వీడుకోల్లో ఒక ఆశ ఉంది. ఆమె కన్నీళ్లతో నవ్వింది. ఆ నవ్వులో ఒక వాగ్దానం ఉంది. అతను వెళ్ళిపోతూ అనుకున్నాడు, ప్రేమలో ఇంత విషాదం ఉందా అని. అదండి, ఎటూ చెప్పలేక కొడుక్కి కానీ ఎవరికైనా కానీ, అలాగే అతనికి కూడా ఆమె తల్లడిల్లిపోతోంది మధ్యలో. థ్యాంక్ యూ వెరీ మచ్.